మీరు అనుకోవచ్చు, ఒకసారి ప్రార్థన చేసినప్పుడు జరగలేదంటే, సరిగ్గా స్వస్థత రాలేదంటే ఇంక రాదేమో అని. ఈ మనుషుడు చూడండి, సరిగ్గా స్వస్థత రానప్పుడు, ఆ కంటి చూపు సరిగ్గా రానప్పుడు చెప్పాడు, ప్రభువా నాకు స్పష్టంగా కనబట్టలేదు, కొంతవరకు చూడగలుగుతున్నాడు కానీ పరిపూర్ణంగా చూడలేకపోతున్నాడు అన్నప్పుడు వాక్యం చెప్తుంది, యేసు ప్రభువారు మరలా అతని మీద చేతులు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. అంటే దీని అర్థం, ఒకసారి నీకు వెంటనే స్వస్థత కలగకపోతే, కొంచెం తగ్గితే మళ్ళీ సెకండ్ ఛాన్స్ నీకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో మారు కూడా నా దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, ఒక్కోసారి సంపూర్ణంగా శక్తి రాపోవచ్చు, లేకపోతే సంపూర్ణంగా స్వస్థత కలగకపోవచ్చు. అయితే నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే కొంచెము చేసిన దేవుడు మిగిలింది కూడా చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రెండవ మారు మరలా ఆయన చేతులు ఉంచాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ మారు కూడానా? ఎస్, రెండవ మారు కూడాను. రెండో మారు కూడా అతనికి అవకాశము దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.